ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः गदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి క్లాస్కి వచ్చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. మరి ఈ రోజున మనము వేదాంతం అంటే ఏమిటి, వేదాంత సూత్రం అంటే ఏమిటి అనే దాని గురించి ఈరోజు మనం ఆ, చర్చించుకుందాం. మరి ఈ రోజున సెషన్ 91లో 18వ అధ్యాయము 13వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు ఈరోజు మనం క్లాస్ చెప్పుకుందాం. ఎవరైనా ఆ శ్లోకం చదవచ్చు? हरे कृष्ण गुरुजी दंडवत प्रणाम। హరే కృష్ణ. पंचैतानि महाबाहो कारणानि निबोध मे सांख्या कृतान्ते प्रोक्तानि सिद्ध। సిద్ధయే సర్వకర్మణాం పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఓ అర్జున, ఏ కార్యం చేయాలన్నా కూడా వాటి వెనకమాల 5 కారణాల గురించి సాంఖ్య శాస్త్రం ప్రకారం ఏం చెప్పారో ఇప్పుడు మనం చెప్తాను విను. అది కర్మ యొక్క ప్రచీరల్ని ఎలా నిరోధించాలో వివరిస్తుంది అని చెప్తున్నాడు. అర్జునుడు చెప్తున్నాడు అనమాట. మనం ఏ కార్యం చేయాలన్నా కూడా ఆ కార్యం వెనకమాల ఒక 5 కారణాలు ఉంటాయి. వాటి గురించి ఈ శాస్త్ర ప్రకారం ఏమి చెప్పారో ఇప్పుడు నేను మీకు చెప్తాను విను అని చెప్పేసి ఆ శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. అలాగే ఆ కర్మ యొక్క ప్రతిచర్యలను ఎలా నిరోధించాలో కూడా వివరిస్తుందంట ఈ యొక్క శాస్త్రం. ఇక్కడ మనం చూస్తే కనుక వేదాంతము గురించి మనం చర్చించుకోవాలంటే కనుక వేదానికి వేదాంతానికి
భేదం ఏమిటి అనే దాని గురించి మనం గతంలో కూడా కొన్నిసార్లు చర్చించుకున్నాం. బట్ ఈ రోజున కూడా మళ్ళీ మనం ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మనకి వేదం ఏమిటంటే కర్మకాండను సూచిస్తుంది. కర్మకాండ అంటే ఏమిటంటే ఒక అవసరం కోసము, లేకపోతే ఒక సమస్య పరిష్కారం కోసము, ఆ, లేకపోతే కొన్ని కోరికల కోసం చేసే భక్తిని వేద భక్తి అంటారు. అలా కాకుండా ఎవరైతే కృష్ణుని కేంద్రంగా పెట్టుకొని, కృష్ణుడితో సంబంధం పెట్టుకొని, కృష్ణ భక్తి చేస్తూ, కర్మలు చేస్తూ, అంటే కృష్ణుడు సంబంధం పెట్టుకుని చేసే కర్మలు చేస్తూ, కేవలం కర్మే చేస్తారు, కర్మ ఫలితాలను ఆశించకుండా, సర్వం కృష్ణార్పణం, సర్వం శ్రీకృష్ణ ప్రీత్యర్థం అని ఎవరైతే చేస్తారో ఆ, వారంతా కూడా వేదాంతుల కింద వస్తారని చెప్తుందన్నమాట. ఇది వేదానికి వేదాంతానికి ఒక రకమైనటువంటి భేదము. అందుకని ఇక్కడ మనం ఎలా తెలుసుకోవాలంటే ఇందులో ముఖ్యంగా మనం కర్మల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వేదాంతత్వము ఏమిటంటే కృష్ణ భక్తితో చేసే కర్మల వల్ల ఆ వ్యక్తి కర్మ బంధాలలో చిక్కుకోడు. ఇది వేదాంతం యొక్క తత్వము, ఇది తెలుసుకోవాలి. అంటే కృష్ణ భక్తిలో ఉండి కర్మలు చేసే వారికి కర్మ బంధనాల నుంచి వారు విముక్తి పొందుతారు, కర్మ బంధాలు చిక్కుకోరు. ఇది వేదాంతత్వం యొక్క ప్రధానమైనటువంటి సూత్రం అన్నమాట. దీన్నే వేదాంత సూత్రం కూడా అని చెప్పి అంటూ ఉంటారు. ఇది ఈ విధంగా పంచేతాని మహాబాహో అంటే 5. అంటే ఈ యొక్క ఏ కార్యం చేయాలన్నా కూడా వాటి వెనక 5 కారణాలు ఉంటాయి. వాటి గురించి శాస్త్రం ప్రకారము ఏముందో అది నీకు నేను ఇప్పుడు వివరిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి భాష్యం చదవచ్చు మన క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చక్కగా. హరే హరే కృష్ణ కృష్ణ చదవను. హరే కృష్ణ పర్వాలేదు, చదవండి. శ్రీల ప్రభుపాదుల భాష్యానికి జై, శ్రీల గురుదేవులకి జై. ఎస్. ప్రతి కర్మకు కూడా ఫలము నిశ్చయమైనప్పుడు కృష్ణ భక్తి రసభావితుడు తాను చేయు కర్మల ఫలితములచే సుఖదుఖములను అనుభవింపబడునట ఎట్లు సంభవమనేది ప్రశ్న ఉదయించును. కానీ అది ఎట్లు సాధ్యమో తెలియచేయుటకు శ్రీకృష్ణ భగవానుడు వేదాంత తత్వమును ఉదహరించుచున్నాడు. హరే ప్రతి కృష్ణ. కార్యమునకు ఒక్క నిమిషం 5 చూడండి. హరి ఎవరైతే కృష్ణ భక్తి రసభావితుడు అంటే కృష్ణ భక్తుడు, వైష్ణవుడు, అతను కర్మల యొక్క ఫలితాలతో సుఖదుఖాలు అనుభవించడు. అది ఎట్లా సంభవిస్తుంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది అనమాట. అదేంటండి, కర్మ చేస్తే అందరూ కూడా ఆ ఫలితాలని అనుభవిస్తారు కదా, మరి కష్టం వస్తే బాధపడతాడు కదా, దుఃఖం వస్తే ఏడుస్తారు కదా అని చెప్పి అందరికీ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. దా విషయం కూడా తెలియజేయడం కోసం శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వేదాంతత్వాన్ని ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక కృష్ణ భక్తిలో ఉన్న వాడికి ఆరోగ్యం సహకరించకపోతే, తన ఆరోగ్యం పాడైపోతే అది ఎంత కష్టమైనా కూడా అతను శరీరం గురించి బాధపడ్డు. ఎందుకంటే ఈ శరీరం అనేది శాశ్వతమైనది కాదు. కానీ ఒక్క విషయంలో బాధపడతాడు, అరే ప్లీజ్ కృష్ణ, నాకు శరీరం ఇలాగా ఉంది కదా, నా శరీరం బాగుంటే, నా ఆరోగ్యం బాగుంటే నేను ఇంకా బాగా నీకు సేవ చేయగలుగుతానని చెప్పి కోరుకుంటాడు. అంతేగాని అరే రే రే ఎందుకు నాకు ఇలా అయిపోయి చెప్పి ఏడుస్తూ కూర్చోడు అనమాట. ఇది వేదాంత యొక్క తత్వము, ఇది వేదాంత సూత్రము. ఇది సామాన్యమైన మానవులకు అర్థం కాదు. సామాన్య మానవులు అనుకుంటారో అవి ఏంటండి, భక్తులు భక్తులు అంటూ ఉంటారు, మరి వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కదా, మరి మనకు కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కదా, ఇంకా వారి భక్తి చేసే ఉపయోగం ఏంటని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట.
కానీ ఇక్కడ భక్తుడనేవాడు తన శరీరం గురించి ఎప్పుడు చింతించడు. కేవలము తను నేను భగవంతుడు సేవ చేయలేకపోతున్నాననే బాధపడతాడు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి, భావం ఏంటని చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, వేదాంతం యొక్క తత్వాన్ని ఉదహరించుకున్నాడు. కంటిన్యూ చేయండి మాతాజీ. ప్రతి కార్యమునకు 5 కారణములు గలవనియు మరియు కార్యములు సిద్ధికి ఈ 5 కారణములను గమనింపవలెననియు శ్రీకృష్ణ భగవానుడు తెలియచేయుచున్నాడు. సాంఖ్యమనగా జ్ఞానకాండమని భావము. అలాగుననే వేదాంతము ప్రసిద్ధులైన ఆచార్యులచే ఆమోదింపబడిన జ్ఞానము యొక్క చరమ స్వరూపము. ఇది శ్రీ వేదాంతత్వం శంకరాచార్యులు అనేది, కూడా వేదాంతత్వం అనేది ఇది ఒక ఊహ కాదు, కేవలం భావం మాత్రమే కాదు. ఎంతో మంది ప్రసిద్ధులైన ఆచార్యుల చేత అనుభవపూర్వకముగా ఆమోదింపబడినటువంటి జ్ఞానము యొక్క చరమ స్వరూపము. అందుకే వేదాంతం అనేది చాలా గొప్పదని చెప్తుంటారు మనం. అందుకనంట ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాన్ని వేదంతో మొదలుపెట్టి వేదాంతముతో ముగించాలని చెప్తుంటారు అనమాట. అందుకని వేదాంతం అనేది కేవలం ఒక ఊహ కాదు. వేదాంతం అనేది ఎంతో మంది గొప్ప ఆచార్యుల చేత, అనుభవాల చేత ఆమోదించబడినటువంటిది అనమాట ఈ వేదాంతం. అటువంటి శ్రీ శంకరాచార్యులు కూడా వేదాంత సూత్రాలని యథాతథముగా స్వీకరించారు. ఎటువంటి కల్పితమైనటువంటి భావాలు లేకుండా యథాతథముగా స్వీకరించారు. కంటిన్యూ చేయండి మాతాజీ. కనుక ప్రామాణమును సర్వదా గ్రహింపవలేను. చరమ నిగ్రహము పరమాత్ముని యందే కలదు. ఇదే విషయము సర్వస్య చాహం హృది సన్ని విష్ణు అని ఇంతకు పూర్వం భగవద్గీత యందు తెలుపబడినది. అనగా పరమాత్ముడు ప్రతి ఒక్కరిని వారి పూర్వ కర్మలను గుర్తు చేయుచు వివిధ కర్మల యందు నియుక్తిని చేయుచున్నాడు. అంతరము నుండి కలుగు అతని నిర్దేశం నందు వనర్చబడు కృష్ణ భక్తి భావనా కర్మలు ఈ జన్మయందు కాని మరు జన్మయందు కాని ఎటువంటి ప్రతిచర్యను కలుగ చెయ్యవు. హరే కృష్ణ. అంటే కృష్ణ భక్తి భావనలో చేసే కర్మలు అతనికి ఈ జన్మలో కానీ మళ్ళీ జన్మలో కానీ ఎటువంటి పరిచర్య కూడా కలిగేయమంట. ఎందుకు? అతను కృష్ణ భక్తి చేస్తున్నాడు కాబట్టి, అతను శరణాగతి పొందాడు కాబట్టి, అతను యొక్క పాపరాశిని పూర్తిగా నశింప చేసుకున్నాడు కృష్ణ భక్తి అనే శక్తి సహాయం ద్వారా చేస్తున్నాడు కాబట్టి, అతనికి ఈ జన్మయందు కానీ మరు జన్మయందు కానీ ఎటువంటి ప్రతిచర్య, అంటే ప్రతిచర్య ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రతి యాక్షన్ రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం తప్పు చేస్తే మనకు పాపం వస్తుంది కదా. సో అట్లా ప్రతిదానికి రియాక్షన్స్ ఉంటాయి. కానీ కృష్ణ భక్తిలో ఉండేవాడికి అసలు పాపం చేసే అవకాశమే ఉండదు. మేబీ ప్రారంభంలో కొద్దో తెలుసో తెలవకో చిన్ని చిన్ని తప్పులు చేసినప్పుడు కూడా ఆ తప్పుల్ని ఆచార్యులు ఎప్పుడు కూడా సరిదిద్దుతూ ఉంటారన్నమాట. అందుకని ఒకసారి చేసిన తప్పుని మళ్ళీ చేయకుండా ఈ యొక్క తెలివి కలమైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి ఈ యొక్క భక్తులు చాలా చక్కగా అండి ఒక ఆచార్యుని యొక్క సలహాలు సూచనల ద్వారా, వారి యొక్క మార్గదర్శకత్వం ద్వారా చక్కగా కూడా వారు ఇటువంటి కృష్ణ భక్తి భావనలతో కర్మలు చేస్తూ ఉంటారు. అటువంటి వారికి అని చెప్పండి, ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ ప్రతిచర్య, అంటే పరిచర్య అని మనకు తెలుసు, ప్రతి యాక్షన్ కూడా రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా చూడండి, ఈ జన్మలో చేసినటువంటి కొన్ని పాప పుణ్య కర్మలు అనేవి మళ్ళీ వచ్చే జన్మలు అనుభవించాలి. అది అందరూ తెలిసిన విషయమే, సహజమే కదా అది జనరల్గా. మరి కానీ కృష్ణ భక్తి భావన ఉన్నవాడు ఏంటి, పాపకర్మ చేసే అవకాశం లేదు. ఓకే, పుణ్యకర్మ చేశాడు అనుకోండి, ఆ పుణ్యకర్మ పట్ల అతనికి ఎటువంటి ఆసక్తి లేదు. అంటే కర్మ చేస్తున్నాడని కర్మ ఫలితాల పట్ల అతనికి ఆసక్తి లేదు. అందుకని వీళ్ళకి ప్రతిచర్య అనేది ఉండదు. హరే కృష్ణ. ఈ యొక్క 5 కారణాలు ఏంటనే దాని గురించి మనకి 14వ శ్లోకంలో మనకు చెప్తున్నారు. చూద్దాం మనం.
చదవండి. ఈ 14వ శ్లోకం చదవచ్చు. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. అధిష్టానం తదా కర్త కరణం చ పృథగ్విదం వివిధా చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. ఉమ్. హరి కృష్ణ. శరీరము అలాగే కర్త అంటే ఎవరు? ఆత్మ, జీవాత్మ. అలాగే కొన్ని ఇంద్రియాలు, వివిధ రకాల కృషి అంటే ప్రయత్నం అన్నమాట. దైవానుగ్రహము, ఇవే కర్మ యొక్క 5 అంగములు. ఈ ఒక్క ఐదు ఈ ఒక్క 5 కారణాల వల్లే ఎవరైనా కర్మ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనము శరీరం గురించి మనం తెలుసుకుంటాం. మరి శరీరం ద్వారా మనము తప్పకుండా కర్మలు చేస్తూ ఉంటాం. ఈ కర్మకి శరీరం కూడా కారణమా కాదంటే కారణమే కదా. కర్త అంటే ఏంటి? ఆత్మ. మరి మనకి ఆత్మ ద్వారా కూడా మనం కొన్ని కర్మలు చేస్తూ ఉంటాం. ఇంద్రియాల గురించి మనకు తెలిసిందే, ఇంద్రియాల ద్వారా చేస్తూ ఉంటాం. అలాగే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం. అలాగే దైవ అనుగ్రహం కూడా ఒక రకమైనటువంటి కారణము. ఈ ఇవి ఏంటి? కర్మ యొక్క 5 అంశాలు. ఇవన్నీ కూడా కర్మ యొక్క 5 అంగాలు. అందుకని ఈ కర్మలు చేయడానికి కానీ, ఈ కర్మలు సిద్ధించడానికి కానీ ఈ 5 కారణాలు ఉన్నాయంట. అంటే శరీరం కానీ, ఆత్మ కానీ, ఇంద్రియాలు కానీ, అలాగే ప్రయత్నం కూడా ఒక కారణం అన్నమాట. ప్రయత్నం, అలాగే దైవ అనుగ్రహము, ఇవన్నీ కూడా ఆ కర్మకి ఈ 5 ప్రధానమైనటువంటి అంగాలు, అలాగే ప్రధానమైనటువంటి అంశాలు అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. నెక్స్ట్ చదవచ్చు 15, 16 శ్లోకాలు. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతున్నాను. హరే కృష్ణ. శరీరావాడ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః తత్రైవం సతీ కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృతబుద్ధిత్వా తన్నం సపశ్యతి దుర్మతిః. హరే కృష్ణ. కొన్ని శరీరము, వాక్కు లేదా మనస్సులచే ఏ కర్మ కార్యము జరిగినా, అది మంచిదైనా లేకపోతే చెడుదైనా కూడా ఈ 5 అంశాలు దానికి కారణాలంట. చూసారా? ఈ 5 అంశాలు కూడా దానికి కారణాలు. ఏంటి? శరీరము, వాక్కు అంటే మాట, అలాగే మనస్సు, వీటన్నిటికి కూడా కారణాలు. ఇది అర్థం కాని వారు ఆత్మయే నిజమైన కర్త అనుకుంటారు. మలిన బుద్ధితో ఉన్నటువంటి వారు యథార్థమును గ్రహింపలేరు. అందుకని ఇక్కడ మలిన బుద్ధి ఉన్నవాడు యథార్థాన్ని గ్రహింపలేరు. ఈ ఒక్క వాక్కు అంటే కర్మ, జనరల్గా మనం చూస్తూ ఉంటే కనుక శరీరం ద్వారా కూడా కర్మ చేస్తూ ఉంటారు. మరి వాక్కు ద్వారా కూడా కొన్ని కర్మలు చేస్తూ ఉంటారు. మనస్సు ద్వారా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ అర్థం కాని వారు ఏమన్నారంటే ఆత్మయే నిజమైన కర్త అని చెప్పి కొంతమంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఆత్మకర్త కాదు ఎవరు అనే దాని గురించి నెక్స్ట్ శ్లోకాలు మనం తెలుసుకుంటాం. చూడండి ఒకసారి. చదవచ్చు ఎవరైనా. హరే కృష్ణ గురూజీ. 14 గురూజీ. హరే కృష్ణ. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమా లోకాన్ హంతి న నిబధ్యతే. హరే కృష్ణ. కర్తృత్వ అహంకార భావమును విడిచిపెట్టి
బుద్ధి మమకారాసక్తి రహితముగా ఉండేవారు ప్రాణులను సంహరించినా సరే వారు చంపినట్టు కాదు, మరియు కర్మబంధములకు వారు బద్ధులు కారు అని మనకి తెలుస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చేసేది నేనే అన్న భావం విడిచిపెట్టాలి. ఎప్పుడైతే చేసేది నేనే అని ఎవరైతే భావిస్తారో వారికి ముందుగా అహంకారం వస్తుంది. తర్వాత ఏమొస్తుందంటే ఆ బంధాలలో చిక్కుకుంటారు. అందుకని ఏమి చేసినా భగవంతుడు నాతో చేయిస్తున్నాడు అనే భావనలో ఉండాలి. అటువంటి భావనలో ఉండేవారు ఒక ధర్మబద్ధమైన కార్యం కోసం హింస చేసినా కూడా అది ధర్మమే అవుతుంది. దీని కనుక మనం చూస్తే గనక మరి మహాభారతంలో అర్జునుడు ఎప్పుడైతే యుద్ధము చేయనని చెప్పేసి అతను నిరాకరిస్తాడో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అతనికి ప్రేరణగా మనకి భగవత్ శ్లోకాలను కూడా చెప్పారు. మనం తెలుసుకున్నాం. ఇంతకుముందు శ్లోకాల్లో కూడా మనం చాలా చోట్ల మనం చర్చించుకున్నాం కూడా. కానీ ఇక్కడ చూస్తే కనుక అయ్యో, నేను నా ఒక్క బంధువులని, మిత్రుల్ని, కుటుంబ సభ్యులని, గురుద్రోణులని, భీష్ముని వీళ్ళందరినీ కూడా నేను చంపాల, మహాపాపం కదా. అందుకని నేను యుద్ధం చేయకుండా నేను సన్యాసం తీసుకుంటే బెటర్ కదా, లేకపోతే నేను చనిపోతే బెటర్ కదా అని అనుకున్నాడు. కానీ అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, చేసేది నువ్వు కాదు నాయనా, చేయించని వాడిని నేను, నీ ద్వారా నేను నిన్ను చేయిస్తున్నాను. అంటే పరమాత్మ చేయిస్తున్నాడు, భగవంతుడు చేయిస్తున్నాడు. దేనికోసం? ధర్మ సంస్థాపనార్థాయ. అందుకని ధర్మము కోసం చేసే యుద్ధము హింస అయినప్పుడు కూడా అది ధర్మమే అవుతుంది, అది అధర్మము కాదు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అందుకని ఇక్కడ అర్జునుడు అంతమందిని చంపినా కూడా అది చంపినట్టు కాదు. అలాగే కర్మబంధాలు కూడా చిక్కుకోడు. ఇదే విషయం శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అర్జునుడికి, నీవు చంపినా కూడా చంపినట్టు కాదు. ఎందుకంటే అక్కడ అర్జునుడు కృష్ణ కర్మ చేస్తున్నాడు, భగవంతుడి కోసం యుద్ధం చేస్తున్నాడు, ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాడు, సమాజ శ్రేయస్సు కోసం యుద్ధం చేస్తున్నాడు, లోక కళ్యాణం కోసం, సర్వజీవుల శాంతి కోసం, ముఖ్యంగా భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు చేస్తున్నాడు. దీన్నే ఆథరైజేషన్ అంటారు అనమాట. ఆథరైజేషన్, అఫీషియల్లీ గ్రాంటెడ్. దీన్ని మనం ఎలా చూడాలంటే, మన 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 ఆర్మీలో ఎవరైతే యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైతే ఆ సైన్యాధికారి తుపాకీ ఇచ్చి నువ్వు ఆ శత్రువును కాల్చవయ్యా అని పర్మిషన్ ఇచ్చినప్పుడు అతను కాల్చినప్పుడు అతనికి ఎటువంటి తప్పు లేదు, అతని మీద ఎటువంటి నేరము లేదు. ఎందుకంటే అతను దేశ రక్షణ కోసం, దేశం కోసం, ధర్మం కోసం అతను యుద్ధం చేసి శత్రువుని అక్కడ చంపాడు. అది కూడా ఎలాగా ఆథరైజేషన్. ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు? సైనిక అధికారి. అదే ఆర్మీ సైనికుడు తన ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పక్కన వాడికి వీడికి ఏదో గొడవ అయింది, గన్ను తీసి అని కాల్చి పడేశాడు. ఇప్పుడు మన క్లాసులో ప్రశ్న, ఇది దీనికి ఆథరైజేషన్ ఉందా? ఇది ప్రమాణమా? చెప్పండి ఎవరైనా. కాదు గురుజీ. అదేంటి, అక్కడ చంపాడు ఇక్కడ చంపాడు కదా, తేడా ఏంటి?
హరే కృష్ణ దండవత్ ప్రణామాలు ప్రభుజీ యశోదా మాతాజీని. ప్రణమోదజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే అక్కడ ఆథరైజేషన్ అనుజ్ఞ ఉంది ప్రభుజీ, ఇక్కడ అనుమతి లేదు కదా. ఆ సో అంటే హరే మన కృష్ణ. దగ్గర అధికారం ఉంది కదా, అయితే మన దగ్గర ఒక ఆయుధం ఉంది కదా అని ఏం పడితే చేయడానికి లేదు. ఇక్కడ దేశం కోసం ధర్మం కోసం యుద్ధం చేసినటువంటి ఒక సైనికుడికి హింస అనేది లేదు, అతనికి శిక్ష లేదు, అతనికి శిక్ష లేదు అతనికి. ఎందుకంటే ఒక ఆథరైజ్డ్ పర్సన్ యొక్క ఆజ్ఞ మేరకు చేశాడు, దేశం కోసం ధర్మం కోసం చేశాడు, అందుకని అతనికి ఎటువంటి శిక్ష లేదు. అదే సైనికుడు ఇంటికి వచ్చి తన ఇంటి దగ్గర జరిగిన గొడవలో కనుక అతన్ని చంపేస్తే కనుక అతనికి శిక్ష పడుతుంది. ఎందుకంటే అక్కడ చేసింది వ్యక్తిగత కోసం చేశాడు కాబట్టి, అది సమాజం కోసం కాదు, వ్యక్తిగతం కోసం చేశాడు కాబట్టి అతనికి శిక్ష పడుతుంది. ఇక్కడ అర్జునుడు కూడా అలాగే చూస్తే గనక మహాభారతంలో అర్జునుడు గొప్ప సైనికుడు అనమాట. గొప్ప సైనికుడు. అధికారి ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. అలాగే అర్జునుడు శిష్యుడు, గురువు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. అలాగే అర్జునుడు భక్తుడు, భగవంతుడు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. అందుకని ఇక్కడ ఎవరైతే కృష్ణుని కేంద్రంగా పెట్టుకుని కర్మ చేస్తారో, కృష్ణ భక్తి చేస్తూ ఎవరైతే కర్మ చేస్తారో, సర్వం కృష్ణార్పణ అనే భావనతో ఎవరైతే ఉంటారో, వారు ఏ కర్మ చేసినా ఆ కర్మ ఫలితాల వల్ల వచ్చేటటువంటి ఫలితాల పట్ల వీరికి ఆసక్తి కానీ బంధాలు కానీ ఉండవు అని చెప్పారు. దీన్నే వేదాంత సూత్రం అని చెప్పారు మనకి. దీన్నే వేదాంత తత్వం అని చెప్పారనమాట. వేదం ఏముంటుంది, అంత కర్మకి మళ్ళీ రియాక్షన్ ఉంటుంది. చక్రం తిరుగుతూ ఉంటుంది అనమాట. చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది జన్మ మృత్యు జరావ్యాధి. కానీ వేదాంతంలో అలా ఉండదు. మోక్షమే. ఎస్. పునర్జన్మన విద్యతే. మళ్ళీ జన్మ ఉండదు. అందుకని ఇక్కడ మనకి ఈ ఒక 18వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు శ్రీకృష్ణ భగవానుడు వేదాంతత్వాన్ని మనకి వివరిస్తున్నాడు. ఈ వేదాంతత్వంలో కర్మని బాగా ఆయన చెప్తున్నారు. కర్మ, ఎందుకంటే కర్మని చాలా ఇంపార్టెంట్. మరి మనకు తెలుసు కర్మలు ఎన్ని రకాలు. మనం ఇంతకుముందు క్లాసులు చెప్పుకున్నాం. మనలో ఎవరైనా చెప్పొచ్చు. మూడు 3 రకాలు. రకాలు. చెప్పండి, 3 రకాల కర్మలు చెప్పండి. కర్మ, అకర్మ, వికర్మ. వెరీ గుడ్ కదా. ఇప్పుడు కృష్ణుడితో సంబంధం పెట్టి చేసిన కర్మని ఏమన్నారు? అకర్మ. ఎందుకు అకర్మ అన్నారు? మనం ఏది చేసినా భగవంతునితో కేంద్రంగా పెట్టుకొని చేయాలి కాబట్టి. అంటే కర్మ అంటే కర్మ చేయని వాడు అని అర్థం. కర్మ చేయని వాడు, అందుకే ఆ కర్మ. అకర్మ. అది ఆ కర్మ. దీనికి ఇంకో పేరేంటి? కృష్ణ కర్మ. ఇంకా చెప్పాలంటే బాగా కృష్ణ భక్తి రసభావిత కర్మ. కృష్ణ భక్తి అనే రసంలో ఎప్పుడు ఉంటూ కూడా అతను కర్మలు చేస్తూ ఉంటాడు. ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. కృష్ణ భక్తులు ఏ కర్మలు చేస్తూ ఉంటారు పొద్దున్న సాయంత్రం దాకా? చెప్పండి ఎవరైనా. చక్కగా విందాం, బహు ఆనందంగా చక్కగా. శ్రవణం, కీర్తనం, దాస్యం, సఖ్యం, ప్రసాదం. అవును, చక్కగా చూడండి. మనం చక్కగా చెవులతోటి భగవంతుడి యొక్క భగవంతుడి కథ, పదహారం. కృష్ణ కథ, చక్కగా మన కృష్ణనామ సంకీర్తనం వింటూ ఉంటాం. మరి మన కళతో భగవంతుని దర్శనం చేసుకుంటాం. మరి పొద్దున్నే మరి మన భక్తులందరూ కూడా మంగళహారతి అటెండ్ అవుతారు. అంటే మన కర్మ దేంతో ప్రారంభమవుతుంది? భగవంతుడితో ప్రారంభమవుతుంది. భగవంతుడి సేవ ద్వారా మన కర్మ ప్రారంభమవుతుంది. భగవంతుడి సేవతో ప్రారంభమవుతుంది మన యొక్క కర్మ. మంగళహారతి అటెండ్ అవుతాం, జపం చేసుకుంటాం, భాగవతము భగవద్గీత వింటాము, మరి కృష్ణుడికి నైవేద్యం పెడతాము, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తాము.
మరి ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా కృష్ణ 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 అనుకుంటూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే ఇవన్నీ కూడా కృష్ణ భక్త రసభావిత కర్మ కిందనే వస్తూ ఉంటుంది. అలాగే ఫుల్ టైం డివోటీస్ ఏం చేస్తూ ఉంటారు, చక్కగా బుక్ డిస్ట్రిబ్యూషన్ అని, మరి మందిరం మేనేజ్మెంట్లని అన్నీ కూడా చక్కగా రకరకాల సేవల్లో అందరూ కూడా ఉంటారు. ఇప్పుడు మనకి ఏది ఉత్తమము? కర్మ కర్మ కావాలా, అకర్మ కావాలా, వికర్మ కావాలా? చెప్పండి ఎవరైనా. అకర్మనే అకర్మ కావాలి. కర్మ కావాలి. వేదాంతం అంటే ఇది. వేదాంత సూత్రం అంటే ఇది. ఇది శ్రీకృష్ణ భగవానుడు చక్కగా అర్జునుడి కేంద్రంగా పెట్టుకొని మనందరూ కూడా వివరిస్తున్నాడు. మరి 18వ అధ్యాయము చివరకు వచ్చిందనమాట. 18వ శ్లోకం ఎవరైనా చదవచ్చు. దండవత్ ప్రణామాలు ప్రభుజీ, యశోదా మాతాజీ. దండోత్ ప్రణామాలు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మం కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. హరే కృష్ణ ప్రభుజీ. బాగా చెప్పారు. జ్ఞానము జ్ఞేయము అంటే ఏంటి? జ్ఞానము జ్ఞేయము. జ్ఞేయం అంటే జ్ఞానం యొక్క విషయం అన్నమాట. అలాగే జ్ఞానమును ఎరిగినవాడు. ఇవి ఈ మూడు కూడా అంటే కర్మను ప్రేరేపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జ్ఞానము బాగా చదువుకున్నాడు, ఆ, దాని యొక్క సారాన్ని తెలుసుకున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, భగవద్గీత ఉందనుకోండి, భగవద్గీత చక్కగా చదివాడు, అలాగే విషయాన్ని గ్రహించాడు, అంటే అర్థం చేసుకున్నాడు, అలాగే పూర్తిగా కూడా సారం తెలుసుకున్నాడు. అప్పుడు ఏమనిపిస్తుంది? నేను కూడా 10 మందికి ఈ గీతా జ్ఞానాన్ని అందించాలి అని మొదలు పెడతారు. దీన్ని ఏమన్నారు? ఇదే కర్మను ప్రేరేపించడం అంటే. అంటే జ్ఞానము ద్వారా, జ్ఞాన విషయము ద్వారా, జ్ఞానాన్ని ఎరగటం వల్ల, అంటే జ్ఞానాన్ని తెలుసుకోవటం వల్ల, అర్థం చేసుకోవటం వల్ల ఏమనుకుంటున్నాడు? అతను కర్మ చేయాలనుకుంటున్నాడు. ఏం కర్మ చేస్తున్నాడు అతను? ఈ ఒక్క గీతా జ్ఞానాన్ని 10 మందికి కూడా అందజేయాలనుకుంటున్నాడు. ఇలాగ ప్రతిదానికి కూడా కర్మకి కర్మకి ఆధారాలు ఉంటాయి, కర్మకి అంశాలు ఉంటాయి, ఈ కర్మకి అంగాలు ఉంటాయి అన్నమాట. అలాగే జ్ఞానము జ్ఞేయము, జ్ఞానమును ఎరగటము, ఇవన్నీ కూడా కర్మని ప్రేరేపిస్తాయి. అలాగే కర్మ యొక్క ఉపకరణం అంటే క్రియ, కర్త. అంటే ఉపకరణం, క్రియ, కర్త, ఈ మూడు కూడా కర్మ యొక్క అంగాలు. ఒక్కసారి మనకి 18వ శ్లోకంలో భాష్యం ఒకసారి చదవచ్చు ఎవరైనా. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ప్రతిదినము వనర్చబడు కర్మలకు జ్ఞానము, జ్ఞాన లక్ష్యము, జ్ఞాత అనడి 3 అంశములు ప్రేరణములై ఉన్నవి. కర్మను వనరించుటకు అవసరమగు సాధనములు కర్మము, కర్త అనునవి కర్మ యొక్క అంశములుగా పిలువబడును. మనుజుడు వనర్చు ప్రతి కర్మయు వీటన్నింటినీ కలిగియుండును. మనుజుడు కార్యమును ప్రారంభించుటకు మొదలు దాన్ని కొంత ప్రేరణ అవసరము. కార్యము సిద్ధించుటకు పూర్వమై ఊహింపబడు పరిష్కారము కర్మ యొక్క సూక్ష్మ రూపమై ఉన్నది. అటు పిమ్మట కార్యము కర్మరూపము దాల్చును. అనగా ఏదేని కర్మ ఆరంభించుటకు మొదట మనుజుడు ఆలోచన, అనుభవము, సంకల్పములను వనరింపవలసి వచ్చును. అది ఏ ప్రేరణ అనబడును. అట్టి ప్రేరణ శాస్త్రము నుండి లభించినను లేదా గురువు ఉపదేశము ద్వారా లభించినను ఏకరీతిగానే ఉండును. అదే విధముగా ప్రేరణ మరియు కర్త ఉన్నప్పుడు వాస్తవమగు కర్మ ఇంద్రియ సహాయమును వనగూడును. ఇంద్రియములలో ముఖ్యమైన మనస్సు కూడా అందు పాల్గొనును. కర్మయందలి వీటన్నిటి సముదాయమే కర్మ సంగ్రహణం అనబడవును. హరే కృష్ణ ప్రభు. హరి బోల్ మాత, చాలా చక్కగా చదివారు మీరు. చాలా కాలం తర్వాత మీరు ఇవాళ క్లాస్కి రావటం ఎంతో చక్కగా. ఈ రోజు మీరు చూడండి భాషను చదివారు. మీరు ఇంకా ప్రతి రెగ్యులర్గా మీరు క్లాస్కి రండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కొన్ని అనివార్య కారణాల వల్ల అటెండ్ అవ్వలేకపోతున్నాను ప్రభుజీ. ప్రయత్నించండి. తర్వాత మీతో మాట్లాడతాను. ఆ, హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ విధంగా కర్మ చేయాలి అంటే దానికి ఆ
అంటే చెప్పుకున్న కర్మ చేయాలంటే వాటికి ముందుగానే ఒక ఆలోచన, ఒక కార్యాచరణ, అట్లాగే ఆ, ఒక అనుభవము, ఒక సంకల్పము, ఇవన్నీ కూడా ఆ, చేస్తూ ఉంటారు. అదే ప్రేరణ అంటే. ఇప్పుడు చూడండి, ఒక ఒక ఉత్సవం చేయాలి, ఆ, లేదా ఒక పండగ చేయాలి, లేకపోతే ఒక ఫెస్టివల్ మనం సెలబ్రేట్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే దానికి ముందు ఆలోచన చేయాలి. అలాగే మనకి ఎంత అనుభవం ఉంది, మన అనుభవాన్ని ఏ విధంగా మనము ఆచరణలో పెట్టగలము అనేది చూస్తాము. అలాగే సంకల్పం కూడా చేసుకుంటాం. ఎలాగా ఎలా అయినా సరే ఈ యొక్క కార్యము విజయవంతం కావాలి, కృష్ణ గురు అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కర్మకి ప్రేరణ. అంటే ముందు ప్రేరణ, తర్వాత కర్మ. కానీ ప్రేరణ కనపడదు, కర్మ మాత్రం అందరూ కనపడుతుంటుంది అనమాట. సో ఈ విషయాన్ని చాలా చక్కగా ఈరోజు మనం తెలుసుకున్నాము. మొత్తానికి 18వ అధ్యాయంలో ఈ రోజున 13వ శ్లోకం నుంచి మరి 18వ శ్లోకం వరకు వేదాంతం అంటే ఏంటి, వేదాంతత్వం అంటే ఏమిటి, వేదాంతత్వం యొక్క ప్రాముఖ్యత ఏమిటో కూడా ఇది మనం చక్కగా చర్చించుకున్నాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. శ్రీ గురుదేవ్ की जय, శ్రీ ప్రభుపాద్ की जय, అంత కోటి వైష్ణవ బృందకి జై. హరి బోల్. హరే కృష్ణ. హరే ఓ, కృష్ణ. ఈరోజు జరిగినటువంటి క్లాస్లో మీలో ఎవరికైనా సందేహాలు ఉంటే కనుక చక్కగా అడగవచ్చును. అలాగే ఈరోజు జరిగిన క్లాస్ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారో కూడా మీ యొక్క స్పందన తెలియజేయవచ్చు. హరే కృష్ణ. మొట్టమొదటగా క్లాస్ మొదలుపెట్టినప్పుడు ప్రభుజీ మీరు వేద భక్తికి వేదాంత భక్తికి డిఫరెన్సెస్ అనేవి చెప్పారు ప్రభుజీ. సాధారణంగా ఆ, మానవులు ఏవైనా కోరికల కోసము, లేదంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసము, లేదంటే పూర్వజన్మ కర్మ ప్రకారం వచ్చే గ్రహ ఫలాల కోసము, లేదంటే వేద భక్తిని, లేదంటే వేదాల ద్వారా చెప్పిన పరిష్కారాల ద్వారా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు ప్రభుజీ. ఇందులో భగవంతుడిని కేంద్రీకృతం చేయడం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అదే వేదాంత భక్తి అనేది ఏమిటంటే భగవంతుడిని ఆ కర్మకి కేంద్రీకృతంగా చేసి ఆ కర్మ ద్వారా వచ్చే ఫలితాలతో సంబంధం లేకుండా భక్తుడు ఉంటాడు ప్రభు. సో దానివల్ల ఆ కర్మ ఫలాల ద్వారా వచ్చే సుఖాలు గాని దుఃఖాలు గాని అతడు ఓ, దాని రెస్పాండ్ అవరు. సో స్టెబిలిటీ అంటే స్థితంగా ఉంటారు ప్రభుజీ. ఆ, ఇది భక్తుడి యొక్క ముఖ్య లక్షణం అని కూడా మీరు చెప్పారు ప్రభుజీ. ఇంకా ఏదైనా ఇంకో పాయింట్ ఏంటంటే ప్రభుజీ, ఏదైనా ఒక కర్మ చేయాలంటే ముఖ్యంగా 5 కారణాలు ఉంటాయని చెప్పారు. ఆ అందులో కూడా 3 ముఖ్యమైన కారణాలు శరీరము, మనస్సు, వాక్కు ద్వారా మనం కర్మలు చేస్తూ ఉంటాం ప్రభుజీ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవాత్మ ఎప్పటికీ కర్మ చెయ్యదు, కానీ ఈ శరీరము, మనస్సు, వాక్కు ద్వారా చేసే కర్మల ద్వారా ఆ జీవాత్మ శరీరం పొందుతూ ఉంటుంది, ఇండైరెక్ట్ రిలేషన్. సో కాబట్టి భగవంతుడు ఏం చెప్తాడంటే కర్మ ఫలితాలు లేకుండా కర్మలు చేయండి, తద్వారా జీవాత్మ విముక్తి పొందుతుంది, ముక్తి పొందుతుంది అనేది ఇక్కడ మనం చాలా ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి ప్రభుజీ. ఇంకొకటి ఏంటంటే చాలా ముఖ్యమైన పాయింట్, ఇందాక 18వ శ్లోకానికి భాష్యంలో మానవుడు ఏ కర్మ చేయాలన్నా మొదట అతనికి ప్రోత్సాహం అవసరం ఉంది, కానీ దానికి ఆలోచన కన్నా, లేదంటే ఆ ఇతరత్ర కారణాలు ఏమైనా అనుకోండి ప్రభుజీ, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఏదైనా ఒక కర్మ చేయాలంటే ఆ ఆ కర్మకి మనము ప్రేరణ ఎవరి నుండి తీసుకోవాలనేది కూడా ఇక్కడ చెప్పారు ప్రభుజీ. ఆ ప్రేరణ శాస్త్రము నుండి లేదా ఆధ్యాత్మిక ఆచార్యం నుండి నిర్దేశం తీసుకోవాలని చెప్పారు ఇక్కడ. సో అన్నిటికన్నా ముందు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే శాస్త్రానికి ఆధ్యాత్మిక గురువుకి ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఆధ్యాత్మిక గురువు యొక్క మాటల్ని మనం పాటించినప్పుడు కంపల్సరీగా మనం ఏదైనా ఒక పని చేయబోతుంటే ఆ పనికి పూర్ణమైన శక్తి వస్తుందనేది ఇక్కడ నిగూఢంగా అర్థమైంది ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా
మీరు చాలా చక్కగా వివరించారు. అదే ఆ, భగవంతుడు చెప్తున్నాడు ఈ కర్మకి 3 అంగాలు: ఆలోచన, అనుభవము, సంకల్పం. ఆలోచన వచ్చింది, అనుభవం కూడా ఉంది, ఈ సంకల్పం కూడా చేయాలనుకుంటున్నాడు. ఈ టైంలో సంకల్పానికి గురువు యొక్క బలం కనుక తోడైతే అద్భుతమైనటువంటి ఆ, ఆధ్యాత్మిక లాభాలను చూడొచ్చు. ఆలోచన, అనుభవము, సంకల్పం. ఆలోచన ఉంది, అనుభవం ఉంది. ఈ సంకల్పానికి మాత్రం గురువు యొక్క అనుగ్రహం కనుక తోడైతే, గురువు యొక్క ప్రేమ కనుక తోడైతే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక లాభాలని పొందవచ్చు. చాలా బాగా వివరించారు ప్రవీణ్ ప్రభు. హరే కృష్ణ. చేస్తే యాక్చువల్గా ఏ కర్మలు చేసినా దాని యొక్క రిజల్ట్ ఆ జన్మలో గానీ నెక్స్ట్ జన్మలో గానీ అనుభవించక తప్పదు. బట్ కృష్ణ చైతన్యంతో కర్మలు చేస్తే దానికి ఆ ఈ జన్మ ఎందు గానీ నెక్స్ట్ జన్మలో గానీ ప్రతిచర్యలు అనేటివి ఉండవు అని తెలుసుకున్నాం గురుజీ. అలాగే ఈ కర్మలకు కారణాలు 5 ఉన్నాయని తెలుసుకున్నాం గురుజీ. దేహము, మనసు, ఇంద్రియములు, మన ప్రయత్నములు, చివరికి పరమాత్ముడు కూడా అని తెలుసుకున్నాం గురుజీ. ఆ అంటే ఏదైనా చేయాలనుకుంటే దానికి భగవంతుడు ప్రేరణ ఇస్తాడు. ఆ ప్రేరణ ఆలోచన, అనుభూతి, సంకల్పము అని తెలుసుకున్నాను గురుజీ. అంతే గురుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ రామ, కృష్ణ హరే కృష్ణ రామ, హరే రామ రామ, హరే 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 రామ రామ హరే రామ 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 హరే రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 కృష్ణ రామ హరే కృష్ణ రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే శ్రీకృష్ణ పరమాత్మ నమః. హరే 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 కృష్ణ. హరే కృష్ణ గురుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ అమ్మ. దండ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. దండవత్ ప్రణామం గురుజీ. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు తల్లి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. దండ ప్రణామం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.